హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఎవ్రీవన్. నా పేరు షణ్ముఖ సుందరం. వెస్ట్ లో డైమండ్ డైరెక్ట్ లెవెల్లో ఉన్నాను. సో మీరు ఆల్రెడీ ఎల్టీపీ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ ప్రజెంటేషన్ విన్న తర్వాత వెస్టేజ్లో నేను చేయాలి, వెస్టేజ్ని నేను టీం చేయాలి, వెస్టేజ్ని గెలవాలి అని ఎవరైతే వచ్చి ఉంటారో అందరికీ హార్ట్లీ వెల్కమ్. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే 3 నుంచి 5 రోజుల వరకు కంటిన్యూస్గా ట్రైనింగ్స్ అండ్ మీటింగ్స్ విన్న తర్వాతే వర్క్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. అందులో ఈరోజు బ్యాచ్ 2 పైలట్ బ్యాచ్ 2 వీడియోని మీరు చూస్తున్నారు. సో బ్యాచ్ 1, బ్యాచ్ 2, బ్యాచ్ 3 ఇలా 3 వీడియోస్ ఉంటుంది. దాని తర్వాత పైలట్ బ్యాచ్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో క్లియర్గా విని వర్క్ అయితే స్టార్ట్ చేసుకోండి. డన్. సో ఇక్కడ మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా కూడా ఎలా వర్క్ స్టార్ట్ చేయాలి, ఫర్దర్గా ఏ డీటెయిల్స్ కావాలన్నా కూడా మీ పైన సో బ్రౌన్స్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, ఎవరైతే మీ అప్లైన్స్ ఉంటారో వాళ్ళని అప్రోచ్ అయ్యి మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లియర్గా క్లారిటీ తీసుకొని వర్క్ అయితే స్టార్ట్ చేయండి. సో ఈ రోజు మనం సెకండ్ వీడియో చూస్తా ఉన్నాం. ఎందుకంటే మేము మిమ్మల్ని గెలిపించి, అంటే బిజినెస్ పార్ట్నర్స్ ని గెలిపించిన తర్వాతే మేము గెలుస్తున్నాం. సో మీ గెలుపుని మాకు గెలుపుంది కాబట్టి క్లియర్గా ఏ క్వశ్చన్స్ ఉన్నా కూడా క్లియర్గా అడిగి తెలుసుకోండి. ఓకేనా? డన్. సో గ్రేట్. మన టాప్ లీడర్ డాక్టర్ ఆర్ఎస్ రాజన్ సార్ గారికి హార్ట్లీ థ్యాంక్స్ చెప్పుకున్నాను. సో సార్ యొక్క హైయెస్ట్ ఇన్కమ్ 25 lakhs పర్ మంత్, ఆన్ యావరేజ్ గా 22-25 lakhs అనేది మంత్లీ సంపాదిస్తున్నారు. అండ్ అదేవిధంగా 1 కాదు 2 కాదు 9 కార్లు వచ్చి మంచి లాక్స్ ఆఫ్ అండ్ క్రోర్స్ ఆఫ్ ప్రాపర్టీస్ కొని లగ్జరీ లైఫ్ అయితే లీడ్ చేస్తా ఉన్నారు. గ్రేట్ టీమ్ లో మనమైతే ఉన్నాం. అండ్ గ్రేట్ లీడర్, గ్రేట్ గురువు గారు. సో యాజ్ ఎ క్రౌన్ గా నెలకు 1,38,000 రూపాయలు ఇన్కమ్ సంపాదిస్తూ 1 కాదు 2 కార్లు వచ్చి మంచి లైఫ్ అయితే లీడ్ చేస్తా ఉన్నారు. సో అమ్మిడి గారికి అండ్ తిమ్మల సార్ గారికి హార్ట్లీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఓకేనా? క్లియర్. డన్. ఈరోజు మన టాపిక్ ప్రోడక్ట్ యొక్క నాలెడ్జ్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ అండ్ ట్రెడిషనల్ మార్కెటింగ్ ఇంపార్టెన్స్, అదేవిధంగా ఆఫర్స్ కావచ్చు, ఇవన్నీ చాలా క్లియర్గా మనం ఈరోజు చూడబోతున్నాం. ఓకేనా? డన్. సో ఇంట్రెస్ట్గా ఎల్టీపీ విన్నారు, ఇంట్రెస్ట్గా వెస్టేజ్ స్టార్ట్ చేయాలి ఉన్నారు, ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉంటుంది కదా. సో అవన్నీ కూడా ఇప్పుడు మనం చాలా క్లియర్గా తెలుసుకోబోతున్నాం. ఓకే అండి, మనం కష్టపడి జాబ్కి వెళ్ళి లేదా బిజినెస్ చేసి ఏదైతే డబ్బు సంపాదిస్తున్నామో అవన్నీ కూడా మనం ఏం చేస్తున్నామంటే బయట సమాజంలో ఖర్చు పెడతా ఉన్నాం. మన అకౌంట్లో సేవ్ చేసుకోలేకపోతున్నాం, మనకు కావాల్సిన గోల్స్ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోలేకపోతున్నాం. అది మన యొక్క పరిస్థితి. మరి ఏం జరుగుతుంది అంటే బయట సమాజంలో కొన్ని ఏండ్లుగా తరతరాలుగా మనం చూస్తున్నది ట్రెడిషనల్ లెవెల్ మార్కెటింగ్ బిజినెస్ మనం చూస్తూ ఉన్నాం. ఏంటి బయట మనం ఏదైనా ఏదో ఒక బ్లా కంపెనీ ప్రోడక్ట్ మనం కొంటున్నాం. అది ఎక్కడ తయారవుతుంది? ఒక కంపెనీలో తయారవుతుంది. ఓకేనా? ఒక మ్యానుఫ్యాక్చర్ దగ్గర తయారవుతుంది. మనకి వాళ్ళేమో తెలుసా అంటే తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రోడక్ట్ అనేది 10 రూపాయలకి అక్కడ మ్యానుఫ్యాక్చర్ అయ్యింది. మరి మనకు నేరుగా ఏమైనా వచ్చేస్తుందా? బయట చేస్తున్నా మన అయితే డిజిటల్ మార్కెట్ ఉందో మనకేమో నేరుగా కంపెనీ నుంచి నేరుగా వచ్చేస్తుందా? కాదు కదా. అది ఏమవుతుంది? ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారనమాట. సో ఇన్ని ప్రోడక్ట్ ని నేను ఈ విధంగా ప్రమోట్ చేస్తాను, ఇన్ని నెలలు ఇన్ని ఏళ్ళు నేను ప్రమోట్ చేస్తానని చెప్పేసి అగ్రిమెంట్ వేసుకుంటా ఉన్నారు కొన్ని కోట్ల రూపాయలకి. ఎవరి డబ్బులు ఎవరికి ఇస్తున్నారు చూస్తున్నారా? చూడండి, విరాట్ కోహ్లీ గారు కావచ్చు, ధోని గారు కావచ్చు. సో అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. పర్ డే 5 crores, 3.35 crores ఇలా కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళైతే సంపాదిస్తున్నారు. ఎవరి డబ్బులు? మన డబ్బులు. అదవుతుందా? ఓకే. వీళ్ళు ఏదైతే యాడ్ ఇస్తున్నారో, ఏదైతే వీడియో షూట్ చేస్తుంటారో అదేం చేస్తారు? ఆ సీడీ పెట్టుకుని ఏం చేసుకుంటారు? వాళ్ళు ఏదైతే టీవీ ఛానల్స్ అంటే ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు అండ్ ప్రింట్ మీడియా పేపర్స్ వీటిలో యాడ్ ఇవ్వాలి. క్లియరా? ఓకే. ఒక ప్రోడక్ట్ తయారైంది, ఇది మార్కెట్లో రాబోతుందని చెప్పేసి సో సెలబ్రిటీస్ అందరూ యాడ్ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్క ఉంటారు కదా. సో ఇలా వీళ్ళు యాడ్ ఇచ్చారు. యాడ్ ఇచ్చిన తర్వాత మీడియాస్కి ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? నేరుగా మనకి అకౌంట్లో మనకేమన్నా మన షాప్కి వచ్చేస్తుందా? కాదు కదా. మధ్యలో ఉంటారు ఎవరు? C&F ఏజెంట్స్, క్యారియన్ ఫార్వర్డ్ ఎవరైతే ఏజెంట్స్ ఉంటారో స్టేట్కి ఒక్కరు ఉంటారనమాట. కొన్ని కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఆ ప్రోడక్ట్స్ని కొనుగోలు చేసుకొని, అంటే వాళ్ళు అక్కడి నుంచి డిస్ట్రిబ్యూటర్స్కి, హోల్సేలర్కి ఇలా 1 by 1గా కొన్ని కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఇంకా వాళ్ళు డిస్ట్రిక్ట్ వైజ్గా, స్టేట్ నుంచి డిస్ట్రిక్ట్ వైజ్గా ఇవ్వడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్స్లో ఎవరైనా ఈ ప్రోడక్ట్స్ తీసుకోవాలి, మనం డిస్ట్రిబ్యూటర్గా చేసుకోవాలంటే కొన్ని లక్షల రూపాయలు మనం వాళ్ళకి కట్టి అందులో వాళ్ళకి వెహికల్స్ ఉండాలి, మ్యాన్ పవర్ ఉండాలి, స్టాక్ పెట్టుకుని గోడౌన్స్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి, పెట్టుబడి పెట్టాలి ట్రెడిషనల్ మార్కెట్లో. దాని తర్వాత షాప్స్ ఇలా మనకైతే రావడం జరుగుతుంది. సో ఒక ప్రొవిజనల్ స్టోర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మనం కొనుగోలు చేసుకుంటా ఉన్నాం.
ఇక్కడ చూడండి, 10 రూపాయల తయారైన వస్తువు మనం 110 రూపాయలకి, మధ్యలో చూడండి 100 రూపాయలు అయితే ఉందో వీళ్ళకి అందరికీ పోతుంది. మరి మనం ట్రెడిషనల్ మార్కెట్లో మనం బిజినెస్ చేసి మనం సక్సెస్ అవ్వగలుగుతామా అంటే చూడండి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో. లేదంటే నేనైనా షాప్ పెట్టుకోగలుగుతున్నాను అంటే మీరు ఈరోజు ఒక షాప్ స్టార్ట్ చేస్తే కొన్ని రోజులకి మీ ఎదురుగా ఇంకో షాప్ పెట్టేశారు. అలాంటి పోటీ ప్రపంచంలో ఉన్నాం. ఎక్స్పీరియన్స్ కావాలి, పెట్టుబడి కావాలి, అయినా కూడా 100కి 1-2 మాత్రమే సక్సెస్ కాగలుగుతారు. అర్థమవుతుందా? లేదా ఒక డిస్ట్రిబ్యూటర్గా ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకోవాలి అంటే ఏమవ్వాలి, ఖచ్చితంగా మనం పే చేసుకోవాలి. ఒక ప్రోడక్ట్కి 20 లక్షలు 30 లక్షలు పే చేసుకొని మన దగ్గర వెహికల్స్ ఉండాలి, లారీలు, సో ఏదో ఒక బండి ఉండాలి, మ్యాన్ పవర్ ఉండాలి, ఇవన్నీ జరగాలి. ఒక డిస్ట్రిబ్యూషన్ తీసుకోవాలన్నా కూడా ఇక్కడ చూడండి, హిందుస్థాన్ యూనిలివర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కోల్గేట్ కావచ్చు, ఐడిస్ కావచ్చు, విప్రో, వీళ్ళందరూ కూడా యాడ్లు ఇస్తూ ఉన్నారు, అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. ఇది మనం ఆల్రెడీ చూస్తున్న ట్రెడిషనల్ లెవెల్ మార్కెటింగ్. ఇందులో మనం కష్టపడి మనం కష్టార్జనం అయితే ఉందో ఇవన్నీ ఇక్కడ ఖర్చు పెడతా ఉన్నాం, మనం సేవ్ చేసుకోలేకపోతున్నాం. వాళ్ళందరూ కోటీశ్వరులుగా మారుతున్నారు. ఎవరి డబ్బులు? మన డబ్బులు. అర్థమవుతుందా ఏం చూస్తున్నామో? ఆల్రెడీ తరతరాలుగా చేస్తున్న విషయం ఇదే. కానీ ఇక్కడ మనం ఏదైతే ఉందో నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఫ్యూచర్ బిజినెస్. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక ఫ్యూచర్ బిజినెస్. అర్థం చేసుకోండి, మీరు ఏ పొజిషన్లో ఎక్కడ కూర్చున్నారో, ఏ ప్రోగ్రామ్ వింటున్నారో, ఏ ఆపర్చునిటీలో మీరు ఉన్నారో ఒకసారి తెలుసుకోండి. చాలా మంది తెలియని వాళ్ళు ఎవరో ఏదో ఒక చెప్పారని చెప్పేసి, ఏదో చేశారని చెప్పేసి ఫేక్లు చూసుకొని నెట్వర్క్ మార్కెటింగ్ ఇలాగే ఉంటుందా అని భ్రమలో ఉన్నారు. కానీ పూర్వజన్మ శుక్రగా మీరు ఈరోజు వెస్టేజ్ ప్రోగ్రామ్ మీరు విన్నారు, వెస్టేజ్ అవకాశాన్ని మీరు తీసుకున్నారు. సో కన్సిస్టెంట్గా నిలబడి గెలవగలిగితే ఖచ్చితంగా మనకైతే గోల్స్ ఉందో ఆ గోల్స్ని 100కి 200% ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. క్లియరా? మరి ఇక్కడ క్లియర్. మరి నెట్వర్క్ మార్కెటింగ్ ప్రోడక్ట్స్ ఎలా వస్తుంది? కంపెనీ టు కన్స్యూమర్ నేరుగా వచ్చేస్తుంది. కంపెనీలో తయారైన వస్తువు నేరుగా మనకే వచ్చేస్తుంది. ఆఫీస్ నుంచి ఉంటుంది. మనం ఏమైనా ఖర్చు పెట్టామా? మనం ఏమైనా స్టాక్ పాయింట్ పెట్టామా? మనం ఏమైనా వేరేస్ పెట్టుకున్నామా? మనకేమైనా ఏదైనా వెహికల్స్ ఉన్నాయా? మనం మ్యాన్ పవర్ పెట్టుకున్నామా? ఫర్నిచర్స్ మనం రెడీ చేసుకున్నామా? లేదు కదా. డైరెక్ట్గా ఆఫీసెస్ ఉన్నాయి. దాదాపు 3000 అంటే అయితే 750 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో దాదాపు 650 కంటే ఎక్కువ డిస్ట్రిక్ట్స్లో మన ఆఫీసెస్ ఉంది. ఆన్లైన్లో ప్రోడక్ట్స్ పర్చేస్ చేసుకోవచ్చు. అంత సూపర్గా రన్ అవుతా ఉంది. చూసుకోండి ఎక్కడ మనం ఉన్నామో. అదవుతుందా? ఎస్. ట్రెడిషనల్ బిజినెస్కి, నెట్వర్క్ బిజినెస్కి ఈ స్లైడ్ ఒకసారి చూడండి. ఏదో ఒక షాప్ పెట్టాలి. ఎగ్జాంపుల్ నేనే దాదాపు 7 లక్షల రూపాయలు లాస్ అయ్యాను ఒక ప్రొవిజనల్ స్టోర్ పెట్టి. ఎందుకంటే పోటీ. ఆ పోటీ ఎత్తుకోవాలంటే ఏం చేయాలి? నాకు అనుభవం ఉండాలి, ఇంకా డబ్బులు పెట్టుబడి పెట్టుకుంటా ఉండాలి. హై ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. కానీ నెట్వర్క్ మార్కెటింగ్లో మీ దగ్గర సాధించాలి, గెలవాలి అని కసి, పట్టుదల, కన్సిస్టెన్సీ ఉంటే చాలు, ఖచ్చితంగా మనం గెలవగలుగుతాం. ఆ పూట తినడానికి ఏదైనా ఉంటే, ఏదైనా వర్క్ చేయాలి, ఏదైనా ఫీల్డ్ వర్క్ వెళ్ళేసి ఎవరికైనా ప్లాన్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి, ఆ పూట భోజనానికి ఏమన్నా ఉంటే చాలు, లేదా బైక్ పెట్రోల్కో లేదా ట్రావెలింగ్కి ఏదైనా అమౌంట్ ఉంటే చాలు. లక్షల్లో కోట్లో ఉండాల్సిన అవసరం లేదు. అండ్ మార్కెటింగ్ ప్లేస్ ఉండాలి. ట్రెడిషనల్ మార్కెట్లో అయితే ఎక్కడైతే షాప్ ఉండాలి, ఎక్కడ ఫర్నిచర్స్ ఉండాలి. ఓకేనా? సో అవన్నీ ఉంటేనే అక్కడ మనం చేయగలుగుతాం. కానీ ఇక్కడ ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు. హ్యాపీగా ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది హ్యాపీగా చేసుకోవచ్చు. ఎంప్లాయ్ ఖచ్చితంగా ఉండాలి. అక్కడ ఒక షాప్ ఓపెన్ చేశారు, మనం ఉండాలని యాక్టివ్గా డోర్ ఓపెన్ చేయాలి. అక్కడ వెళ్ళి కూర్చొని లేదా నిలబడుకుని వర్క్ చేయాలి. యాక్టివ్గా ఉన్నప్పుడే కదా, ఒక ఎంప్లాయ్ ఉన్నప్పుడే కదా. కానీ ఇక్కడ ఎంప్లాయ్ అవసరం లేదు. టైం కూడా అక్కడ ఎక్కువ టైం ఇవ్వాలి. ఫ్లెక్సిబుల్ టైం ఉండదు. కానీ నెట్వర్క్ మార్కెటింగ్లో మన వెస్టేజ్లో మన ఓన్ టైం, మన ఫ్లెక్సిబుల్ టైం, ఎవరికి రిస్క్ ఉంటుంది. మనం ఓన్ బాస్. అదవుతుందా? ఇక్కడ పాసివ్ ఇన్కమ్. అక్కడ మనం యాక్టివ్గా వెళ్ళి షాప్ ఓపెన్ చేస్తేనే మనకు డబ్బు వస్తుంది. సేల్స్ అయితేనే, బిజినెస్ జరిగితేనే మనకు డబ్బు వస్తుంది. అంటే యాక్టివ్గా ఉన్నప్పుడు మాత్రమే మనకైతే ఇన్కమ్ వస్తుంది. కానీ ఇక్కడ స్ట్రాంగ్గా 2 to 3 years స్ట్రాంగ్ టీమ్ బిల్డ్ చేసుకుంటే పాసివ్గా ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. చూస్తున్నారా మీరు ఏ పొజిషన్లో ఉన్నారో, ఏ ప్లాట్ఫామ్లో ఉన్నారో, ఏ బిజినెస్ చూస్తున్నారో ఒకసారి ఆలోచించండి. రిస్క్ 100కి 100% అక్కడ రిస్కే. ఎగ్జాంపుల్ నేనే 7 lakhs నేను పోగొట్టుకున్నాను. ఎక్స్పీరియన్స్ లేక, ఇన్వెస్ట్మెంట్ లేక, ఇంకా పెడుతూనే ఉండాలి. హై రిస్క్ ఉంది అక్కడ. ఇక్కడ 0 రిస్క్. మీ వర్క్ మీరు చేసుకుంటూ మీకున్న ఫ్రీ టైంలో ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి, లేదా మీ గోల్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి, మంత్లీ lakhs ఆఫ్ ఇన్కమ్ సంపాదించుకోవాలనుకుంటే హ్యాపీగా ఇక్కడ మనం
నెట్వర్క్ మార్కెటింగ్లో స్పెషల్లీ వెస్టేజ్లో 100% మనమైతే వర్క్ చేయొచ్చు, ఫుల్ఫిల్ చేసుకోవచ్చు మన యొక్క డ్రీమ్స్ని. ఇన్కమ్ అనేది 10% 20% కాబట్టి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, అడిగి తెలుసుకోండి ఎంత ప్రాఫిట్ వస్తుందని చెప్పేసి. ఒక ప్రోడక్ట్ సేల్స్ అవుతుంది, ఎంత సేల్ అవుతుంది, ఎంత ప్రాఫిట్ వస్తుంది, అవే చూడమని చెప్పండి. కానీ ఇక్కడ అన్లిమిటెడ్గా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. మనకు తెలిసింది ఆల్రెడీ మన టాప్ లీడర్ సిద్ధార్థ్ సింగ్ గారు 1,68,00,000 రూపాయలు సంపాదిస్తా ఉన్నారు. ఏషియా యొక్క టాప్ ఎర్నర్ మన టీంలో, మన టాప్ లీడర్ మన కంపెనీలో ఉన్నారు. సూపర్ కదా. ఇవన్నీ కూడా మన వెస్టేజ్లో ఉంది. ఆలోచించండి. ఎవరో చెప్పారు, ఇంకొకరు ఏదో అన్నారు, నెట్వర్క్ మార్కెటింగ్ అలాగన్నారు ఇలాగన్నారు అనుకోకండి. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఒక ఫ్యూచర్ బిజినెస్. ఓకేనా. అండ్ అదేవిధంగా చాలా మంది ట్రెడిషనల్ మార్కెట్లో చాలా మంది లక్షల్లో కోట్లలో సంపాదిస్తూ ఉంటారు. వాళ్ళని ఎవరు గుర్తించరు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళే వాలంటరీగా వాళ్ళే ముందుకెళ్ళి రోటరీ క్లబ్ కావచ్చు లేదా లయన్స్ క్లబ్ కావచ్చు, వీళ్ళు మెంబర్గా తీసుకొని వీళ్ళు సెలబ్రేట్ చేసుకోవడానికి వీళ్ళే ఖర్చు పెడతా ఉంటారు. అర్థమవుతుందా? కానీ ఇక్కడ మనం చేసే వ్యాపారానికి, మనం కార్లు కొనడానికి, మనం టూర్కి వెళ్ళడానికి, మనం హౌస్ కొనుగోలు చేసుకోవడానికి, మనం హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడానికి మనల్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. మన ఫ్రెండ్స్ కావచ్చు, మన లైఫ్ ఫ్రెండ్స్ కావచ్చు, మన మన వెస్టేజ్ ఫ్యామిలీ అంతా కూడా సెలబ్రేట్ చేస్తూ ఉంటుంది ప్రతి అడుగున. అంత గ్రేట్ ప్లాట్ఫామ్లో మనం ఉన్నాం. కానీ ట్రెడిషనల్ లెవెల్లో మనల్ని ఎలా ముంచాలో, ఎలా తొక్కాలో. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మంచిగా ఒక షాప్ సూపర్ రన్ అవుతా ఉంది, మీకు తెలిసిన అనుకోండి. అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి నేను షాప్ పెట్టాలనుకున్నాను, నాకు ఏదైనా టిప్స్ ఇవ్వండి అంటే వాళ్ళు ఇస్తారా? ఏం చేస్తారు? ఇంకా కొంటే చేతబడి చేస్తారు మనకి. అవునా కదా? ఎందుకంటే మనం బాగుంటే వాళ్ళకి ప్రాఫిట్ రాదు కదా, వాళ్ళకి టర్న్ ఓవర్ కాదు కదా, వాళ్ళకి కస్టమర్ రాదు కదా, కస్టమర్ తగ్గిపోతారు కదా. అలాంటి ప్రపంచం బయట. కానీ ఇక్కడ మనం వేసే ప్రతి ఒక్క స్టెప్కి ఫాస్ట్ అట్ 8% అయితే సెలబ్రేషన్స్, డైరెక్ట్లీ అయితే సెలబ్రేషన్స్, అక్కడి నుంచి ప్రతి ఒక్క లెవెల్కి సెలబ్రేషన్స్, సన్మానాలే, సెలబ్రేషన్సే. ఓకేనా. డన్. చూడండి, నెట్వర్క్ మార్కెటింగ్ అనేది 21st సెంచరీలో ఒక ఫ్యూచర్ బిజినెస్. మహానుభావులు అందరూ చెప్తున్నారు. బాగా చూడండి అండ్ బాగా ఆలోచించండి. ఒక మంచి ప్లాట్ఫామ్లోకి కరెక్ట్ అయిన టైంలో కరెక్ట్ అయిన టీంలో ఉన్నారు. కరెక్ట్ అయిన టీం కూడా ఇంపార్టెంట్. చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతున్న టీంలో మీరు ఉన్నారు. చాలా క్లియర్గా ఫోకస్గా స్టార్ట్ చేయండి. ఇది బార్డర్లెస్ బిజినెస్, ఇన్ఫినిటీ. అసలు ఆకాశం మనకు అర్థం అంతే. బయట ఏం చెయ్యాలన్నా లిమిటెడ్ ఉంటుంది. కానీ మన వెస్టేజ్లో అన్లిమిటెడ్గా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. మీరు బ్యాచ్ 1 వీడియోలు చూసుంటారు. మీరు ఎవరైతే అంటే మీ అప్లైనర్ 1 lakh సంపాదిస్తే మీరు 2 lakhs సంపాదించుకోవచ్చు. అయ్యో నా అప్లైనర్ 1 lakh అని సంపాదించింది, వాళ్ళకి మించిన సంపాదించలేమో, వాళ్ళు ఎప్పుడో 2008లో స్టార్ట్ అయ్యారు, నేను ఇప్పుడు జాయిన్ అయ్యాను, మరి వాళ్ళకంటే మించిన ఇన్కమ్ సంపాదించుకోలేను అని మీరు భ్రమలో ఉండకండి. సూపర్ అయిన ఒక ప్లాన్ ఉంది వెస్టేజ్లో. మార్కెటింగ్ ప్లాన్ చాలా క్లియర్గా ఉంది. మీ అప్లైనర్ మించి కరెక్ట్ అయిన టీం బిల్డ్ చేసుకోండి, కరెక్ట్ అయిన స్ట్రెంత్ ఫామ్ చేసుకోండి, కరెక్ట్గా నెట్వర్క్ చేయండి, ఖచ్చితంగా మంచి ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. ఇది బార్డర్లెస్ బిజినెస్. క్లియరా? డన్. చూడండి, రిచ్ పీపుల్స్ అందరూ ఏమవుతున్నారంటే వాళ్ళు టీంని బిల్డ్ చేయడానికి, అంటే నెట్వర్క్ని బిల్డ్ చేయడానికి ఆలోచిస్తూ ఉంటారు రిచ్ పీపుల్స్ అందరూ కూడా. కానీ పూర్ పీపుల్స్ ఏం చేస్తుంటారు, నార్మల్ ఏదో ఒక వర్క్, ఏదో ఒక జాబ్కి వెళ్తా ఉంటాం, ఆ జాబ్లను కాంప్రమైజ్ అయిపోయి మనకి ఇదే లైఫ్ అబ్బా అని అనుకుంటా ఉంటాం. కానీ ఒక భ్రమ, డబ్బున్న వాళ్ళకి డబ్బు పోతా ఉంది, కోటీశ్వరులు అవుతా ఉన్నారు, మనం ఇలాగే ఉన్నాం, మనకు మంచి అవకాశం దొరకకపోతుందా అని వెయిట్ చేస్తూ ఉంటాం. గమనించండి మిత్రమా, ఈరోజు మీకు గొప్ప అవకాశం వచ్చింది. లేయండి, కూర్చున్న ప్లేస్లో ఎక్కడైతే మీరు ఉన్నారో క్లియర్గా ఆలోచించి మీ మనసులో ఏదైతే మీకైతే గోల్ ఉందో, మీరు ఇప్పటి నుంచి అయితే ఎన్నో ఏండ్లుగా మీకైతే మైండ్లో గోల్ ఉందో, మీరైతే ఫిక్స్ అయ్యారో అవన్నీ కూడా ఈరోజు మీరు నిజం చేసుకోవడానికి, అంటే కళల్ని సహకారం చేసుకోవడానికి ఒక గొప్ప అవకాశం ఈరోజు మీ ముందు వచ్చింది. క్లియరా? డన్. క్లియర్ అండి. నెట్వర్క్ మార్కెటింగ్, ట్రెడిషనల్ మార్కెటింగ్ ఒక క్లారిటీ అయితే వచ్చింది. అయినా ఈ ప్రోడక్ట్స్, ఈ డైరెక్ట్ సెల్ నుండి ఈ ప్రోడక్ట్స్ అనేది క్వాలిటీ తక్కువగా ఉంటుందేమో, లేదా ప్రాబ్లం ఉంటుందేమో, ఇలాంటివన్నీ ఉండొచ్చు మీ మైండ్లో, మీ ఆలోచన ఉండొచ్చు కదా. అది కూడా ఒకసారి క్లారిటీ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అంటే ట్రెడిషనల్ మార్కెట్కి ఎవరెవరు కోటీశ్వరులు అవుతున్నారు, ఎవరికి ప్రాఫిట్ వస్తుందో చూశారు. మనం ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ నుంచి నేరుగా, అంటే ఒక మ్యానుఫ్యాక్చరర్ టు కస్టమర్ వెస్టేజ్లో మనకి నేరుగా వస్తుంది, ఆ ప్రాఫిట్ అనేది మనకు వస్తుంది. మరి ప్రోడక్ట్స్ ఎలా ఉంటుంది చూడాలి కదా. గ్రేడ్ 1 అసలు ఏంటి, బయట మార్కెట్ ఎలా ఉందో చూసుకోవాలి కదా. ఖచ్చితంగా చూద్దాం. చూడండి, అదర్ బ్రాండ్స్కి మన బ్రాండ్స్కి జస్ట్ ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్తున్నాను. చూడండి,
మనం అంటే కొంతమంది వెంటనే ఒక సోప్ కావాలి తీసుకుంటారు, ఒక షాంపూ కావాలి తీసుకుంటారు. కానీ కొంతమంది మంత్లీగా లేదా వీక్లీగా పర్చేస్ చేసుకుంటారు ఎక్కువగా. సో పెద్ద పెద్ద మార్కెట్కి వెళ్ళేసి, ప్రొవిజనల్ స్టోర్స్కి వెళ్ళేసి, సూపర్ మార్కెట్కి వెళ్ళేసి ఎక్కువగా బల్క్గా పర్చేస్ చేసుకుంటూ ఉంటారు. సో అది కూడా జనరల్గా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, బయట మార్కెట్లో మనం కొనే ఒక సర్ఫ్ ఎక్సెల్ అనుకుందాం, 80 grams 10 రూపాయలు. అదవుతుందా? అంటే 80 గ్రాములు 10 రూపాయలు అయినప్పుడు 1 kg ఎలా అవ్వాలి, ఎంత అవ్వాలి? యావరేజ్గా 125 రూపీస్ అనేది అవ్వాలి. 125 రూపాయలు అవ్వాలి ఒక 1 kg అనేది. ఇక్కడ నుంచి 170, దాదాపు 45 రూపాయలు ఎక్స్ట్రాగా మనం కొంటున్నాం. అదవుతుందా? ఎక్కడ? బయట మార్కెట్లో. మనం చూడడానికేమో తక్కువగా ఇస్తున్నారు అని అనుకుంటున్నారు. చూడండి, ఎగ్జాంపుల్ చూడండి, ఒక నెస్కెఫే కాఫీ అంటే జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రం లేడర్స్, అంటే ఈ బ్రాండ్ ఆ బ్రాండ్ కాదు, జనరల్గా మనం తెలుసుకోవాల్సిన విషయం ఉంది. సో 7.5 గ్రామ్ కాఫీ 10 రూపీస్ పడుతుంది. క్లియరా? అప్పుడు 50 గ్రామ్ ఎంత అవుతుంది? 130. అంటే యాక్చువల్గా 67 రూపీస్ కానీ మీరు క్యాల్కులేట్ చేయండి. యాక్చువల్గా 67 రూపాయలు అనేది, ఓకేనా, యాక్చువల్గా 67 రూపాయలు రావాలి. 7.5 గ్రామ్స్ అనేది 10 రూపాయలు. సో 50 గ్రామ్స్ అంటే 60 రూపాయలు రావాలి. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? సో 130 రూపీస్ అనేది మనం పే చేస్తున్నాం షాప్లో. కాబట్టి చెక్ చేసుకోండి, ఎక్స్ట్రాగా దాదాపు 63 రూపాయల డబ్బులు ఎక్స్ట్రాగా మనం పే చేస్తున్నాం. ఎవరి డబ్బులు ఎలా పే చేస్తున్నాం చూడండి. మనం అనుకుంటా ఉన్నాం, అబ్బాయి ఇవన్నీ సూపర్గా ఆఫర్గా వస్తా ఉంది, మనం తక్కువ ప్రైస్లో కొంటున్నాం అని అనుకుంటా ఉన్నాం. ఇక్కడ చూడండి, ఒక 60 గ్రామ్స్ ఏదైతే సోప్ ఉందో 10 రూపాయలు మనం కొంటున్నాం. అప్పుడు ఏం చేయాలి? 125 రూపీస్, 125 గ్రామ్స్ అంటే ఎంత కొనాలి? 20 రూపాయలు కొనాలి. అంతే కదా? చూడండి, దాదాపు 28 రూపాయలు కొంటున్నాం. అంటే ఎక్స్ట్రాగా 8 రూపాయలు మనం పే చేస్తూ ఉన్నాం. ఎవరి డబ్బులు? మన డబ్బులు ఎక్స్ట్రాగా పే చేస్తున్నాం. ఓకే, పాండ్స్ ఫేస్ పౌడర్ ఉంది, 25 గ్రామ్స్ 10 రూపీస్. అప్పుడేమో మళ్ళీ 50 గ్రామ్స్ అంటే ఎంత చేయాలి? 20 రూపీస్ పే చేయాలి. అంతే కదా? 25 గ్రామ్స్ 10 రూపీస్, 50 గ్రామ్స్ అంటే 20 రూపీస్. కానీ మనం ఎంత పే చేస్తున్నాం? 39 రూపీస్. అంటే 19 రూపాయలు ఎక్స్ట్రాగా పే చేస్తున్నాం. లీడర్స్ అబ్జర్వ్ చేయండి, ఫ్రెండ్స్ అబ్జర్వ్ చేయండి, ఎంత కొంటున్నాం, ఎంత ప్రోడక్ట్స్ అనేది రేట్ ఎలా పెరుగుతుంది. అంటే మనం చూడడానికి ఏమో సింపుల్ గా ఉంది కదా, క్వాలిటీ అంటే ఇక్కడ చూడండి క్వాంటిటీ తగ్గుతుంది అండ్ క్వాలిటీ కూడా ప్రాబ్లమే. ఎందుకంటే వాళ్ళు బాగుపడాలి, మనం ఆరోగ్యంగా ఉండాలని ఎవరు చూడరు. అదవుతుందా? అండ్ చూడండి, క్వాలిటీ పరంగా చూడండి, షాంపూ చూద్దాం, 6 ml 1 రూపీ. అదవుతుందా? 6 ml 1 రూపీ మనం కొంటున్నాం. ఏదో ఒక షాషెట్స్ ఉంటుంది కదా, ఏదో ఒక ప్యాకెట్ అనుకుందాం. 650 ml అనేది 325 రూపీస్కి మనం, అంటే యాక్చువల్ ప్రైస్ వచ్చి 128, కానీ ఇక్కడ 325 రూపీస్ అని మనం పే చేస్తున్నాం ఆ లెక్క ప్రకారం. అంటే ఎక్స్ట్రాగా ఎంత? దాదాపు 116, 116 రూపాయలు మనం ఎక్స్ట్రాగా పే చేస్తున్నాం. ఎవరి డబ్బులు? మన డబ్బులు. అదవుతుందా? అదేవిధంగా ఫైనస్ క్రీమ్స్ కావచ్చు, ఇలా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. టీ పొడి కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ లెవెల్ టీ పొడి, 100 గ్రాముల టీ పొడి 30 రూపాయలు. మరి 1 kg ఎంత పడాలి? అదవుతుందా? 100 గ్రాముల టీ పొడి 30 ఉన్నప్పుడు 1 kg అనేది 300 పడాలి. అంతేనే కదా? యాక్చువల్గా 300 రూపాయలు మనం కొనుగోలు చేసుకోవాలి, కానీ 410 రూపాయలు మనం కొంటున్నాం. అప్పుడు ఎంత హయ్యో చూడండి. అదవుతుందా? ఇవన్నీ ఎవరి డబ్బులు? మన డబ్బులు. మనం ఇక్కడ కొంటా ఉన్నాం, వీళ్ళకి పోతా ఉంది, ఇవన్నీ ఎక్స్ట్రాగా మనం పే చేసుకుంటా ఉన్నాం. ఓకే అండి, వెస్టైన్ సర్ఫ్ ఎక్సెల్, వెస్టైన్లో మనం అల్ట్రా వాష్ ఉంది, మనకైతే వాషింగ్ మిషన్ లిక్విడ్ ఉందో అల్ట్రా వాష్ ఉంది. అది చాలా చాలా సూపర్ అయిన గ్రేడ్ 1 క్వాలిటీ. అంత గ్రేడ్ 1 క్వాలిటీకి చాలా మంది ఏం చెప్తారంటే చాలా కాస్ట్ అండి, 321 రూపీస్ అండి, చాలా కాస్ట్ అండి. కానీ అదే సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ అనుకోండి చాలా తక్కువ అండి అని అంటూ ఉంటారు. ఓకే, ఇక్కడ చూడండి, 50 వాషులకు గాను మన అల్ట్రా వాష్ ఎంత పడుతుందో ఒకసారి చూద్దాం. అంటే ఒక వాష్కి 10 ml లెక్క పడుతుంది. కాబట్టి మన అయితే అల్ట్రా వాష్ ఉందో ప్రోడక్ట్స్ మీరు కొనుగోలు చేసుకున్నప్పుడు ఆ లేబుల్ బ్యాక్ సైడ్ డీటెయిల్స్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఒక వాష్కి 10 ml సరిపోతుంది. ఓకేనా? అప్పుడు 50 వాష్కి 10 ml ఇంటూ 50 అదవుతున్నా అంటే 50 వాష్లు కదా, అప్పుడు 500 ml. ఒక వాష్కి 10 ml, టోటల్గా 50 వాష్కి 500 ml పడుతుంది. సారీ, ఇక్కడ 321 రూపీస్ అనమాట ఇది. అదవుతుందా? సో ఇది మనం ఆల్రెడీ వాడుతున్నాం మన యొక్క వెస్ట్ యొక్క అల్ట్రా వాష్. బయట ఆల్రెడీ చాలా కంపెనీస్ ఉంటుంది కదా, ఒక కంపెనీ ఎగ్జాంపుల్ చూసుకుందాం, సర్ఫ్ ఎక్సెల్. ఇక్కడ 50 వాషెస్ కౌంట్ మీరు చూడండి. అక్కడ ఏదైతే అక్కడ సర్ఫ్ ఎక్సెల్ ఉంటుందో
దాని బ్యాక్ సైడ్ చూడండి, ఒక వాష్కి 60 ml వాడాలి. అదవుతుందా? 60 ml. నేను చెప్పడం కాదు, క్లియర్ మీరు చూసుకోవచ్చు. 60 ml ఇంటూ 50 వాషెస్ అంటే 3000 ml అంటే 3 లీటర్లు. మీరు కొనుగోలు చేసుకునే ఆ రేటు ప్రకారం చూసుకుంటే 735 రూపాయలు పడుతుంది. చూడండి, ఏ ప్రోడక్ట్ అండి కాస్ట్ ఎక్కువ? వెస్టేజ్ 321, బయట వాడి బ్లాబ్లా కంపెనీ ఈరోజు 730 రూపాయలు కొనుగోలు చేసుకోవాలి. క్వాంటిటీ పెరిగింది, క్వాలిటీ తప్పింది. అవునా కదా? ఎందుకు తప్పిందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి ఒక వాష్కి ఏమంటున్నారు, 10 ml సరిపోతుంది అంటున్నారు. అక్కడ ఒక వాష్కి 60 ml, అప్పుడు 50 ml ఎక్స్ట్రా అంటే అందులో క్వాలిటీ తగ్గిందని కదా అర్థం. ఇంకా చెప్పలేం, ఎంత క్లియర్ ఉందో ఒకసారి చూడండి. ఎక్కువ పోస్తున్నామంటే క్వాలిటీ తక్కువ అని అర్థం. అదవుతుందా? అండ్ చూడండి, చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. అల్ట్రా వాష్, ఫ్లోర్ క్లీన్స్ కావచ్చు, ఇంకా ఫ్లోర్ క్లీన్స్ కూడా చాలా మంది చెప్తుంటారు. అక్కడ ఏదైతే మనం కప్ వాష్ వాడుతుంటామో అది చాలా క్లియర్ కంపేర్ చేసుకోవచ్చు. దీని కాబట్టి స్క్రీన్ షాట్ చాలా క్లియర్గా చూడండి. అదవుతుందా? చాలా క్లియర్గా క్వాలిటీతో సహా, ఓకేనా, ఎగ్జాంపుల్తో సహా చాలా క్లియర్గా చూస్తూ ఉన్నాం. అండ్ ఇక్కడ మనకు అగ్రికేర్, మనకి వ్యవసాయ వినియోగ దేశం కదా, చాలా టాప్లో ఉన్నాం కదా. సో ఇక్కడ మనకు 8 రకాల అగ్రి ప్రోడక్ట్స్ అనేది మన కంపెనీ టోటల్లీ ఫుల్గా ఆర్గానిక్ మెథడ్లో మనకు ప్రోడక్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తరతరగా మనం వాడుతూ ఉన్నాం. ఇంకా వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరైనా రైతులు ఉంటే మీరు క్లియర్గా తెలుసుకోండి. ఒకప్పుడు ఎంత పంట పండించే వాళ్ళు, ఏ విధంగా దిగుబడి వచ్చేదో చూడండి. ఈ రోజు మనం ఏం చేస్తున్నాం, టోటల్గా కెమికల్ అయిపోయింది మన భూమి కూడా. బాగా దుక్కిగా ఉండి, అంటే బాగా లూజ్గా ఉండి ఆ సాయిల్ ఏమైందంటే బాగా రాయిగా మారిపోయింది. అంత ఇంకా రాబో రోజుల్లో ఇదే కనుక మనం ఫాలోఅప్ చేస్తే, ఏదైతే మనం కెమికల్స్ వాడుతున్నామో అదే కనుక కంటిన్యూ చేస్తే మనం పంట చేయడానికి, వ్యవసాయం చేయడానికి సరిపోని భూములు అయితే మనం చూస్తాం. రసాయనం తగ్గిపోతుంది అంతా కూడా. మన భూమిలో అయితే ఉంది, అవి రసాయనం తగ్గిపోతూ ఉంది. ఎందుకంటే ఫుల్గా కెమికల్స్ కాబట్టి దిగుబడి తగ్గిపోతూ ఉంది. అన్ని కెమికల్స్ స్ప్రే చేస్తూ ఉన్నాం, ఓకేనా. కానీ మన టోటల్ 8 రకాల ప్రోడక్ట్స్ అనేది మనం దుక్కిదున్ని దమ్ చేసుకొని అక్కడి నుంచి కోత కోసేంత వరకు 8 రకాల ప్రోడక్ట్స్ అనేది టోటల్లీ ఆర్గానిక్ మెథడ్స్లో మన కంపెనీ ఇవ్వడం జరిగింది. అండ్ లైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయిల్ వేరే లెవెల్ ప్రోడక్ట్స్. ఇది WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీన్ని సూపర్, అంటే వాడితే ఈ రైస్ బ్రాన్ ఆయిల్ వాడాలి అని చాలా క్లియర్గా రాబో రోజుల్లో మీ వాళ్ళు పంపిస్తారు, వీడియోస్ పంపిస్తారు, క్లియర్ తెలుసుకోండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రెఫర్ చేస్తున్నది ఈ రైస్ బ్రాన్లో ఉండే ఇది ఎర్ర బియ్యం పైన అయితే ఆ డస్ట్ ఉందో ఆ పైన పొడితో తయారు చేసిన ఒక ఒరిజినల్ నూనె రైస్ బ్రాన్ ఆయిల్, హాట్ ఆయిల్. ఇది వాడామంటే ఇక బ్లడ్ క్లాట్ కాదు, హార్ట్ ప్రాబ్లం రాదు అని 100కి 200% మనం చెప్పొచ్చు. హ్యాపీగా మనం హెల్తీగా ఉండడం కోసం హ్యాపీగా వాడుకోవచ్చు. ఓకే అండి, మనం తినే తిండిలో మనమైతే ఫుడ్ తింటామో అందరం యాక్టివ్గా ఉన్నామా, ఆరోగ్యంగా ఉన్నామంటే ఖచ్చితంగా లేము. ఎందుకంటే మనం తినే తిండిలో మనకు కావాల్సిన విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, ఫైబర్స్ ఇవన్నీ కూడా లేవు. అందుకే ఏం చేస్తున్నాం, సప్లిమెంటరీ అంటే ఏం చేస్తున్నాం, వన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జామ్లో మనం ఏప్రిల్లో రాసే ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాం, ఏం చేస్తాం, లేదా మే జూన్లో అయితే వస్తుందో సప్లిమెంటరీ, అది తీసుకుంటే సప్లిమెంటరీ ఎగ్జామ్ రాస్తాం కదా పాస్ అవ్వడానికి. ఎస్, మన బాడీలో మనకు కావాల్సిన విటమిన్స్, మినరల్స్ లేవు కాబట్టి మనం ఏం చెప్తున్నాం, మన కంపెనీ అయితే హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ ఉన్నాయో ఆ హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ మనం వాడుకోవడం ద్వారా చాలా హెల్తీగా ఉండబోతున్నాం. ఇవన్నీ కూడా చాలా గ్రేట్ అయిన ప్రోడక్ట్స్. ఇవన్నీ ఏ ప్రోడక్ట్స్ ఉన్న హెల్త్ కేర్ ఏవి ఉన్నాయి అవన్నీ కూడా ఫర్దర్గా వచ్చే ట్రైనింగ్స్లో, పైలట్ బ్యాచ్ ట్రైనింగ్స్లో మీరైతే హ్యాపీగా తెలుసుకుంటారు, ఓకేనా. ఇలా అగ్రి కేర్ కావచ్చు, బ్యూటీ కేర్ కావచ్చు, FMCG ప్రోడక్ట్స్ కావచ్చు, హెల్త్ కేర్ కావచ్చు, ఇవన్నీ కూడా మన కంపెనీలో ఉన్న ప్రోడక్ట్స్ అనమాట. 400+ ప్రోడక్ట్స్ 19 కేటగిరీస్ ఉన్న ప్రోడక్ట్స్ అన్ని కూడా. ప్యూరిఫైర్స్ కావచ్చు, ఎయిర్ ప్యూరిఫైర్ కావచ్చు, వాటర్ ప్యూరిఫైర్ కావచ్చు, ఓకేనా. కలుషితం అయిపోయింది వాటర్ అంతా కూడా, ఎయిర్ అంతా కలుషితం అయిపోయింది. ఇంకా ఢిల్లీ అంటే మహానగరాల్లో అయితే సో చాలా పొల్యూట్ అయిపోయి ఆక్సిజన్ కొంటా ఉన్నారు. ఎస్, మనం కూడా చాలా న్యాచురల్ అయిన ఎయిర్ని, సో మనకి ఎయిర్ ప్యూరిఫైర్ రిలీజ్ చేయడం, అదేవిధంగా వాటర్ ప్యూరిఫైర్ ఉంది హ్యాపీగా, ఇవన్నీ మనం హ్యాపీగా చేసుకో. అండ్ హైజీన్ ప్రోడక్ట్స్ కూడా ఉంది, ఫ్లోర్ క్లీన్లు, టాయిలెట్ క్లీన్లు, ఇవన్నీ కూడా దాదాపు 400+ ప్రోడక్ట్స్ అనేది మన కంపెనీ మనకు అందుబాటులో ఉంచింది. క్లియరా? డన్. సో మనం ఐడి యాక్టివేట్ చేసుకోవాలి. ఏం చేయాలి, ఈ ప్రోడక్ట్స్ కొనుగోలు చేసుకోవాలి కదా, ఆ ప్రోడక్ట్స్ మనకు 30 పీస్ చేసుకోండి, అంటే ఒక 1000 రూపీస్కి. క్లియరా? సో ఇది ఏమవుతుంది, మన ఐడి అనేది యాక్టివేట్ అవుతుంది. మరి ఆఫ్లైన్ కొనుగోలు చేసుకోవచ్చు, ఆన్లైన్లోనూ హ్యాపీగా కొనుగోలు చేసుకోవచ్చు. ఆల్రెడీ ఆఫీసెస్ ఉన్నాయి. ఇది ఎలా చేయాలి, ఆన్లైన్లో ఆర్డర్ ఎలా ప్లేస్ చేసుకోవాలి, అవన్నీ కూడా మీ అప్లైనర్స్ మీకు హ్యాపీగా సపోర్ట్ చేస్తారు. వాళ్ళు ఫర్దర్గా ఫాలో అవ్వండి. క్లియరా? డన్. సో ఇక్కడ ఒక చాలా సూపర్ అయిన ఒక ఆఫర్ ఉంది. మరి మన వెబ్సైట్లో ఆఫర్స్ అండి,
ప్రోడక్ట్ చూసుకుందాం, నెట్వర్క్ మార్కెట్ చూసుకుందాం. ఇట్స్ బాగా గమనించండి, ఈరోజు అమెరికా కావచ్చు, జపాన్ కావచ్చు, ఇలాంటి కంట్రీస్ అన్ని కూడా చాలా రిచ్గా ఉన్న మెయిన్ కారణం ఏంటి? ఇలాంటి నెట్వర్క్ మార్కెటింగ్ ఇంప్రూవ్ అవ్వడం వల్లే. సో మనం మేల్కుంటేనే ఎవరికో మధ్యలో వెళ్ళి వాళ్ళకందరికి వచ్చి మన డబ్బులు వాళ్ళకందరికీ కోట్లు డబ్బులు పోతుంది కదా. కానీ ఈరోజు మనం మేల్కొని మన వెబ్సైట్ టేకప్ చేసుకుంటేనే అయితే మధ్యలో డబ్బులంతా కూడా హ్యాపీగా మనం కన్జ్యూమ్ చేసుకొని మంచి క్వాలిటీ అయిన ప్రోడక్ట్స్, మంచి క్వాంటిటీ అయిన ప్రోడక్ట్స్ హ్యాపీగా మనం హెల్తీగా తీసుకోవచ్చు. మన డ్రీమ్స్ ని, మన గోల్స్ ని 100కి 200% ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఓకేనా? ఆఫర్స్ చూద్దాం. మనకు వెస్టేజ్లో జాయిన్ అయిన తర్వాత చాలా ఆఫర్స్ ఉన్నాయండి. అందులో రీపర్చేస్ ఆఫర్ ఒక సూపర్ అయిన ఆఫర్. మనం కొనుగోలు చేసుకున్న వస్తువులన్నీ కూడా తిరిగి వాడుతూ ఉంటాం. సో కరిగిపోతూ ఉంటుంది, మళ్ళీ కొనుక్కుంటాం కదా, దాన్ని కదా రీపర్చేస్ అంటారు. అలా వన్స్ జాయిన్ అయ్యి మన కంపెనీ ఇంకోసారి రీపర్చేస్ చేసుకుంటే, అంటే 2వ తారీఖు నుంచి 18వ తారీఖు లోపల రీపర్చేస్ చేసుకుంటే ప్రతి ఒక్కసారి 10%, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1000 కొన్నారు, 10% వస్తువు అనేది ఫ్రీగా రావడం జరుగుతుంది లైఫ్ లాంగ్. అదవుతుందా? సూపర్ అయిన ఒక ఆఫర్ ఇది. లైఫ్ లాంగ్ మీ 3 జనరేషన్స్ వరకు లైఫ్ లాంగ్ ఫ్రీ ప్రోడక్ట్స్ వస్తూనే ఉంటుంది. ఓకేనా? డన్. ఇలా సిఎన్సి ఆఫర్ అంటారు, కన్సిస్టెన్సీ ఆఫర్. 60 PV అండ్ 100 PV. ఇది బాగా గమనించండి. 60 PV అండ్ 100 PV మనకు కావాల్సిన వస్తువులు ఒక 1000కో 10,000లో కొంటా ఉంటారు. కొంచెం ఎక్కువగా మనకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు అంటే బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మనం తెలుసుకొని దాన్ని ఆఫర్ యూజ్ చేసుకోవడం కోసం 60 PV అంటే 2000 రూపీస్కి, అదేవిధంగా 100 PV అంటే 3000 అండ్ అబౌవ్ కొనుగోలు చేస్తున్నప్పుడు 100 PV అనేది రావడం జరుగుతుంది. సో న్యూగా జాయిన్ అయిన వాళ్ళు మన తెలివి లోపల ఎప్పుడైనా కొనుగోలు చేసుకోవచ్చు. సో రీపర్చేస్ లో 2వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపల కన్సిస్టెన్సీగా 100 PVలు 4 నెలలు కొనుగోలు చేసుకుంటే చాలు. 5వ నెల మనకు 3000 రూపాయల ఎంఆర్పి, 2500 రూపాయల డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ ప్రోడక్ట్స్ అనేది మనకు ఫ్రీగా రావడం జరుగుతుంది. ఇది ఒక చాలా సూపర్ అయిన ఆఫర్. ఓకేనా? ఈ బెనిఫిట్స్ అన్ని కూడా మనం ఆల్రెడీ బ్యాచ్ 1 లో చూసుకున్నాం. అయినా ఒకసారి చూడండి. ఒకవేళ మీరు బ్యాచ్ 1 చూడలేదురా అంటే ఇమ్మీడియట్ గా ఈ వీడియో కంప్లీట్ అయిన వెంటనే మీ అప్లైనర్కి కాల్ చేసి బ్యాచ్ 1 వీడియో పంపించండి, నేను చూడాలి అని క్లియర్ గా అడిగి వాళ్ళని తెలుసుకోండి. క్లియరా? ఇవన్నీ కూడా రెగ్యులర్ గా మనం వాడుకునే ప్రోడక్ట్సే. అయినా డౌట్ ఉంటుంది, ఓకే అండి రెగ్యులర్ గా మనం వాడుతున్నాం కదా, రెగ్యులర్ ప్రోడక్ట్స్ వాడుతున్నాం కదా, బయట మార్కెట్లోనూ కొంటూ ఉన్నాం, మరి బయట మార్కెట్కి మన వెస్టేజ్కి చాలా సింపుల్, చాలా ఈజీగా ఒక ఈ ఫార్మెట్లో చూడండి ఒకసారి ఎంత బెనిఫిట్ ఉందో చూడండి. బయట మనం కొనుగోలు చేస్తున్నాం, ఎవరైనా బిల్ ఇస్తారా? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. బయట చాలా షాప్స్ ఉన్నాయి. ఏది ట్రెడిషనల్ మార్కెట్లో చాలా మంది ప్రొడక్ట్స్ పెట్టుకున్నారు. వాళ్ళు ఏమైనా జిఎస్టీ పే చేస్తున్నారా? లేదు కదా. స్టేట్ గవర్నమెంట్ కావద్దు, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ కావద్దు, జిఎస్టీ పే చేస్తున్నారా? మనకి బిల్ ఇస్తున్నారా? లేదు కదా. మరి ఎలా ప్రాఫిట్ అవుతుంది? కానీ మన వెస్టేజ్లో మీరు ఒక సోప్ కొన్నా కూడా అందులో బిల్ వస్తుంది. మళ్ళీ మీరు భయపడకండి, అయ్యో నేను సోప్ కొంటే నేను జిఎస్టీ పే చేసుకోవాలంటే ఉన్న దానికంటే ఎక్కువ రేట్ వస్తుందేమో అని అనుకోకండి. 50 రూపాయలు మీరు ఒక డీబీ ప్రైస్ లో ఒక సోప్ కొన్నారంటే 50 రూపాయల సోపు, అందులోనే స్టేట్ గవర్నమెంట్ కి అంటే జిఎస్టీ అంటారు అండ్ స్టేట్ కి ఎస్జిఎస్టీ అంటారు. ఇది రెండు కూడా ఇంక్లూడ్ అయ్యే మీకు వస్తుంది. మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు, మనకి ఆల్రెడీ బిల్డ్ అది. అదొక క్వాలిటీ పరంగా 100% జెన్యూన్ అనేది మన యొక్క వెస్టేజ్ నెట్వర్క్ మార్కెటింగ్ లో. అక్కడ క్వాలిటీ ఉండొచ్చు, ఉండకుండా పోవచ్చు. అది నేను వాడుతున్న వస్తువు క్వాలిటీ లేదా అని చెప్పట్లేదు. మీరు వాడే వస్తువు ఉండొచ్చు, ఉండకుండా పోవచ్చు. కానీ 100కి 200% వెస్టేజ్లో అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ లో కంపెనీ క్వాలిటీ ఉంటేనే రన్ కాగలదు. ఈ రోజు 2004లో స్టార్ట్ అయిన మన వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక ఇండియన్ కంపెనీ 20 years గా 20 సంవత్సరాలుగా కంటిన్యూగా సక్సెస్ఫుల్గా సక్సెస్ రేట్తో పోతుందంటే అంత గ్రోత్ అవుతుందంటే కారణం ఏంటి? క్వాలిటీ ఉంది కాబట్టి. ఆ రోజు 2 ప్రోడక్ట్స్ తయారైన ఒక కంపెనీ హెల్త్ కేర్ 2 ప్రోడక్ట్స్ తయారైంది. ఈరోజు 400+ ప్రోడక్ట్స్ ఉన్నాయంటే ఎంత దమ్ముంది అనేది అర్థం చేసుకోండి. డిస్కౌంట్స్ అక్కడ ఏమి ఉండదు. ఒక చాక్లెట్ ఫ్రీ ఇవ్వరు, బిల్ ఇస్తారు అంతే. మీరు ఏదో షాపింగ్ చేస్తున్నారంటే అక్కడ బిల్ ఇస్తారు, డిస్కౌంట్ మీకు ఇంకేది ఇవ్వరు. లేదా పెద్ద షాపింగ్కి వెళ్ళంటే ఎక్కువ బిల్ చేసుకోండి, ఎక్కువ అమౌంట్ యాడ్ చేసుకొని తక్కువ ప్రైస్ ఇస్తారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1+1 ఆఫర్ అంటారు. 1000 రూపీస్ కొన్నారు, లేదా ఇప్పుడు 1000 చెప్పట్లేదు, 999 అనమాట. లేదా 99, 100 కాదు 99, ₹1 అనమాట. కానీ మా ఇంట్లో 99 రూపాయలే 99 డ్రెస్ వస్తుంది. 999కి ఒక 1+1 ఆఫర్ అనుకోండి.
అప్పుడు ఏమైంది 500 ప్లస్ 500 అంటే షర్ట్ 500 రూపాయలకే, మనకి ఈజీగా అర్థమైపోతుంది కదా. అలా మ్యాజిక్ చేస్తారన్నమాట బయట ట్రెడిషనల్ మార్కెట్లో. కానీ ఇక్కడ కంటిన్యూస్గా ఆఫర్లా, ఓకేనా. అండ్ బోనస్ అక్కడ ఏముండదు, కొన్ని సో పెద్ద పెద్ద మార్ట్స్ ఉంటాయి, అక్కడ ఏదైనా బోనస్ ఇచ్చే అవకాశం ఉందన్నమాట. కానీ అది రేర్. కానీ మన వెస్టేజ్లో మీరు ఏం కొన్నా, ఎంత కొన్నా వెస్టేజ్ మనకు పీవీస్ వస్తుంది. ఆ పీవీస్కి బోనస్ వస్తుంది ప్రతి నెల 10వ తారీఖున. అదవుతుందా? అక్కడ ఇన్కమ్ ఏముండదు మనకి, ఇక్కడ అన్లిమిటెడ్ ఇన్కమ్. ఇక్కడ చెప్పాను ఆల్రెడీ, మన టాప్ లీడర్ డాక్టర్ సో మనకి సిద్ధార్థ్ సింగ్ సార్ గారు అయితే 1,68,00,000 రూపాయలు సంపాదిస్తున్న పర్ మంత్. సూపర్ కదా. ఎస్, అయినా కూడా డౌట్ వస్తుంది, ఏం ప్రోడక్ట్స్ అంటే వెస్టర్న్ 400 ప్లస్ వాడుతున్నా చెప్తున్నారు కదా, మరి నేను వాడే వస్తువులు ఉన్నాయా? నాకు సోపులు అంటే నేను మా ఇంట్లో అంటే కొంతమంది అంటూ ఉంటారు అనమాట, లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు. సో పప్పులు, ఉప్పులు, మసాలాలు, బియ్యము ఇవన్నీ అంటే నేను సూపర్గా బిజినెస్ చేస్తానండి, వెస్టర్న్ ఏం ప్రోడక్ట్స్ ఉన్నాయండి, రెగ్యులర్గా ఇంటికి వాడే వస్తువులు లేవండి అని చాలా మంది చెప్తుంటారు. ఇక్కడ చూడండి, ఎర్లీ మార్నింగ్ లేయగానే ఏం చేస్తాం మనం? బ్రష్ చేస్తామా? బ్రష్ కావాలా? పేస్ట్ కావాలా? ఇదేమైనా ఒక్కసారి కొనుగోలు చేసుకుంటే ఇదేమైనా ఏసీ, ఫ్రిడ్జ్, టీవీనా 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి వచ్చేయడానికి? కాదు కదా, ప్రతినిత్యం వాడాల్సిందే కదా. సో పేస్ట్ కావాలి, బ్రష్ కావాలి, నెక్స్ట్ ఏం కావాలి? ఒక ఫేస్ వాష్ కావాలా? సోప్ కావాలా? అవునా కదా? ఇవన్నీ రెగ్యులర్గా మనం వాడుకునే వస్తువులే. చూడండి, పక్కన అమౌంట్ వేస్తున్నాను అండ్ పీవీస్ కూడా వస్తూ ఉంది. హెయిర్ ఆయిల్ కావాలా? బాడీ టాల్క్ కావాలా? ఇవి కనీస వస్తువులు. ఇవి మీరు మిద్దెల్లో ఉన్నా, పూరి గుడిసెల్లో ఉన్నా ఇవి కనీసం వాడాల్సిందే. మీరు ఆరోగ్యంగా ఉన్నా లేదా ఫీవర్తో ఉన్నా, ఆరోగ్యం బాగోలేకున్నా కామన్గా వాడాల్సిన వస్తువులే కదా ఇవి. అర్థమవుతుందా? అండ్ డైలీకి షాంపూస్ అంటే షాంపూ అండ్ హెయిర్ కండిషనర్ ఇవన్నీ జనరల్గా కామన్గా మనం వాడే వస్తువులే కదా. కాదండి ఇవన్నీ సెలబ్రిటీసే వాడతారండి అని అంటారా? ఈ బ్రష్ మనం చేయమా? సెలబ్రిటీసే బ్రష్ చేస్తారా? అదవుతుందా? ప్రతి కామన్ మనం వాడాల్సిన వస్తువులకి ఇవన్నీ కూడా. కాఫీ పొడి ఉంది అండ్ టీ పొడి ఉంది, ఓకేనా. ఇవన్నీ రెగ్యులర్గా మనం వాడుకుని వస్తున్నాయి కదా. డిష్ వాషెస్, అదేవిధంగా డిటర్జెంట్ పౌడర్, వాషింగ్ మిషన్ లిక్విడ్, ఫ్లోర్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్ ఇవి రెగ్యులర్ మనం వాడుకునేది కదా. హ్యాండ్ వాష్, పర్ఫ్యూమ్స్, 6 రకాల పర్ఫ్యూమ్స్ ఉన్నాయి. జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇవన్నీ రెగ్యులర్ మనం వాడుకునేవే. బ్రేక్ఫాస్ట్, ఎర్లీ మార్నింగ్ చాలా ఎనర్జీ కోసం బ్రేక్ఫాస్ట్ సెల్స్ పిల్లలకి ఇస్తుంటాం కదా. బ్రేక్ఫాస్ట్ సెల్స్ విత్ డ్రై ఫ్రూట్స్ తోటి, విత్ హనీ ఫ్లేవర్ తోటి. ఫ్రెషన్ అప్ డ్రింక్స్, అప్పట్లో సో మజ్జిగ అలాంటి ఇచ్చారు ఎక్కడన్నా గెస్ట్ ఇంటికి వెళ్ళినప్పుడు. ఈరోజు చేస్తున్నారు థమ్స్ అప్, ఇంకోటి ఇచ్చుకుంటా ఉన్నారు. అయితే మనం ఇక్కడ ఫ్రెషన్ అప్ డ్రింక్ చాలా సూపర్గా ఉంటుంది, సూపర్ అయిన మంచి ఫ్లేవర్ తోటి చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది. ఆతిథ్యం గెస్ట్ వచ్చినప్పుడు ఆ షేక్ తీసుకుని మనం హ్యాపీగా తాగుదాం, ఎనర్జీ వస్తుంది కదా. అండ్ ఈరోజు జండు బామ్ లేని ఇల్లు అంటూ లేదనమాట. అమృతాజులో జండు బామ ఇంకోటి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంది. తలనొప్పికి, మోకాల నొప్పికి, నొప్పికి ఏదైనా ప్రాబ్లంకి మనం వాడుతున్నాం కదా. సో వెస్ట్ కేర్ మన ఏది మన వెస్ట్ కేర్ ఉందో ఇవన్నిటి కూడా అన్ని పెయిన్స్కి రిలీఫ్ ఈ యొక్క క్రీమ్ అండ్ వాడుదాం. అండ్ ఆమ్లా సి, ఇది ఒక సప్లిమెంట్ ఎనర్జీ కోసం, విటమిన్ సి. సో విటమిన్ సి ఒకప్పుడు మనం ఇంకా సింపుల్గా చెప్పాలంటే భోజనం చేసేటప్పుడు భోజనం పక్కన అయితే అరిటాకు ఉంటుందో అరిటాకు పక్కన ఏదో ఒక లెమన్ ఊరగాయ ఉండేది కదా. అప్పుడు ఇప్పుడు ఉందా? లేదు కదా. అయితే మనం సి విటమిన్ నేరుగా ఆ సి విటమిన్ కోసం ఆ ఉసిరిక తినాలి అన్నా కూడా మనకు దొరకట్లేదు. దొరికినా కూడా తినలేం. కానీ ఇది క్యాప్సూల్ ఫామ్గా ఉంది కాబట్టి వాడేమనుకోండి డైజెస్ట్ సిస్టమ్ ఈజీగా ఉంటుంది. సో సి విటమిన్ ఇంక్రీజ్ అవుతుంది. అదేవిధంగా సో ఎనర్జీగా ఉంటాం, తీసుకున్న ఫుడ్ అనేది డైజెస్ట్ అవుతుంది, కంటికి చుట్టుకి మంచిది సి విటమిన్ కదా. సూపర్ అని ఒక ప్రోడక్ట్స్ వాడతాం సప్లిమెంట్స్ అనేది. సో ఇలా ఓవరాల్గా చూసుకున్నప్పుడు 101 పీవీ అవుతుంది, 3,261 రూపాయలు అవుతుంది. ఇవన్నీ రెగ్యులర్ మనం వాడుకునేవే కదా. అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను, ఇంకా రిమైనింగ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అగ్రికేర్ కావచ్చు, కాఫీస్ కావచ్చు, మీకు ఏం కావాలో వాడుకోండి. జనరల్గా కామన్ మనం వాడాల్సిన వస్తువులే కదా. చూసారా 101 పీవీ వచ్చేసింది కదా. అప్పుడు కన్సెన్స్ ఆఫర్ వచ్చేసాం కదా. క్లియరా? ఇలా మనకైతే ఇంత ప్రోడక్ట్స్ అనేది, ఇంత బెనిఫిట్స్ అనేది దాదాపు 60% అబోవ్ ఈ సేవింగ్స్ ఆఫర్ వాడుకోవడం వల్ల 60% అబోవ్ మనం అయితే సేవ్ అవుతున్నాం. ఓకేనా? 60% అబోవ్ మనం ఇక్కడ సేవ్ అవుతున్నాం. 10% 20% సేవ్ అవుతుంటే మనం వదులుకోము. అలాంటిది 60% అంటే ఆషామాషినా? అంటే మనం 4 నెలలు కొనుగోలు చేసుకున్న తర్వాత 5వ నెలలో మనకేమవుతుందంటే 100 రూపాయలు వస్తువు కొన్నాం.
అప్పుడు మనకు 50 నుంచి 60 రూపాయలకు వచ్చినట్టు అది. చూసారా, క్వాలిటీలో నెంబర్ 1 క్వాలిటీ, ఆఫర్లు సూపర్ అయిన ఆఫర్, రేటు తక్కువగా వస్తుంది ఆఫర్ ధర కొంటే. బహుశా మనం మేధావులు కదా కాబట్టి ఆఫర్ను వదులుకోం కదా, అదవుతుందా? ఇన్ని చేసినా ఇంత మాట్లాడినా కూడా ఇంకా మనకు డౌట్స్ ఉంటుంది, అవునా కదా? కాస్ట్ హై అండి, ప్రోడక్ట్స్ లెస్గా ఉందండి, షాప్ చాలా డిస్టెన్స్గా ఉందండి, ఇవన్నీ కూడా చాలా నేను మా ఇంట్లో నేను కొనుగోలు చేసుకున్నాండి అంటే మా వాళ్ళే, ఇది ఉమ్మడి కుటుంబం అండి, వాళ్ళే మా అత్త మా మామయ్య వాళ్ళే చూసుకుంటారండి, నేను స్టూడెంట్ అండి, నాకు ఇన్కమ్ రాదండి, నాకు ఎవరు డబ్బులు ఇవ్వరండి, పాకెట్ మనీ మాత్రం ఇస్తారండి, ఇలా అంటుంటారు కదా. బాగా చూడండి, నేను ఆ క్వాలిటీ గురించి కాస్ట్ గురించి ఇవన్నీ చెప్పేస్తాను. చాలా మంది చేస్తారంటే సో ఇక్కడ నేను కొనుగోలు చేసుకోండి, వాళ్ళదంటే పెద్ద వాళ్ళదే హవా అండి, నేను కొనుగోలు చేసుకోలేండి, ఎలా నేను బిజినెస్ చేయాలి అని అంటూ ఉంటాం. మీ లైఫ్ మారాలి అనే అవకాశం కోసం వెతికారు. ఈరోజు మీకు ఒక గొప్ప అవకాశం వచ్చింది, మరి ఎందుకు వదులుకోవాలి? ఆలోచించండి, చాలా మార్గాలు ఉంది. ఇంకా స్టూడెంట్స్ ఉంటారా, ఏం పాకెట్ మనీ ఇవ్వరా? ఆ పాకెట్ మనీ సేవ్ చేసుకోండి, ఒక 3-4 మంత్స్ రెగ్యులర్ కన్సిస్టెంట్గా బిజినెస్ చేయండి, ఇన్కమ్ వస్తుంది, మంచిగా ఇన్కమ్ గెయిన్ చేసుకోవచ్చు, లెవెల్స్ పెరుగుతుంది, ఇన్కమ్ వస్తుంది, సూపర్ కదా. అండ్ సో ఇంకా చాలా సందర్భాలు చెప్పాలంటే అప్పు చేసుకుని 100 రూపాయలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదవుతుందా? నేను అప్పు చేయమని చెప్పట్లేదు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇలా చేసుకుని కోట్లు సంపాదిస్తున్నారు. 30 లక్షలు 40 లక్షలు అప్పున్న వాళ్ళు కూడా ఈరోజు అప్పులన్నీ తీసుకుని కోటీశ్వరులు అయి ఉన్నారు. దట్ ద పవర్ ఆఫ్ వెస్టర్న్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. అదవుతుందా? ఎంత గ్రేట్ 1 క్వాలిటీగా, ఎంత ఎక్స్ట్రాడినరీగా, ఎంత గ్రేట్ అయిన ఆపర్చునిటీలో మీరు ఉన్నారో ఒకసారి తెలుసుకోండి. అర్థమైందా? ఈరోజు పైలట్ బ్యాచ్ 2 క్లియర్గా విన్నారు. సో ఓవరాల్గా క్లియర్ అయింది అనుకుంటాను. రిమైనింగ్ బ్యాచ్ 3 వీడియో ఉంటుంది, అందులో మనం ఏ విధంగా టీమ్ బిల్డ్ చేసుకోవాలి, ఏ విధంగా నెట్వర్క్ పెంచుకోవాలి, ఇవన్నీ విషయాలు కూడా బ్యాచ్ 3 వీడియోలో క్లియర్గా చూడండి. ఓకేనా? ఈ 3 వీడియోస్ చూసిన తర్వాత మీరు మనకి అయితే పైలట్ బ్యాచ్ ట్రైనింగ్ ఉంటుందో ఆ ఆఫ్లైన్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. క్లియరా? ఐ హోప్ అందరూ క్లియర్గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో మీ అప్లైనర్ కి ఫాలో అప్ చేయండి. ఈ స్క్రీన్ షాట్, లాస్ట్ స్క్రీన్ షాట్ అయితే ఉందో ఆ స్క్రీన్ షాట్ మనం ఫార్వర్డ్ చేయండి మీ అప్లైనర్ కి. అప్పుడు అర్థమవుతుంది మీరు లాస్ట్ ఎండ్ వరకు మీరు చూసినట్టు అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. టేక్ ఎ గుడ్ డిసిషన్. సీ యూ ఆన్ టాప్. విష్ యూ వెల్త్.